ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. అది చిన్నపిల్లలైనా, పెద్ద పిల్లలైనా, ఎవరికైనా సరే, ముసలివారికైనా. మరి ఏ భావాలు, ఏ గ్రహాలు కారకం? చూడండి, ఆరోగ్యం లగ్నం నుంచి 6వ స్థానం. అట్లాగే రవి గ్రహం నుండి 8వ స్థానం తీసుకోండి. రవిగ్రహం నుంచి 8వ స్థానం. ఇవి రెండు ఆరోగ్యాన్ని సూచిస్తాయి. జన్మజాతక చక్రంలో 6వ భావానికి కారకుడు కుజగ్రహమే. మరి కుజగ్రహమే. మరి 6వ భావాధిపతి ఎక్కడ ఉంటారో ఆయనకి గురువీక్షణ ఉంటే 100% ఆరోగ్యం అనేది బాగుంటుంది వాళ్ళకి. లేదా 6వ భావం మీద ఉండాలి. 6వ భావాధిపతి మీద ఉన్న గురువీక్షణ వీళ్ళకి ఆరోగ్యం అనేది 100% బాగుంటుంది. భయపడాల్సిన పని లేదు. ఇంకా లగ్నం, మీ లగ్నాధిపతి ఎవరైనా కానీ ఏ భావంలో ఉన్నారు, రవిగ్రహం ఎట్లా ఉన్నారు జన్మజాతక చక్రంలో అంటే లగ్నకారకుడు రవిగ్రహం, లగ్నాధిపతి. లగ్నం అంటే మన బాడీ, మరి మన శరీరమే. మీ లగ్నాధిపతి 6వ భావంలో ఉన్న ఆరోగ్య సమస్యలు అనేవి వస్తాయి 100%. అట్లా ఉన్నప్పుడు గురువీక్షణ ఉండాలి. 2, రవిగ్రహం పాపగ్రహాలంటే శని భగవానుడితో కలిసి ఉన్నారా, రాహుకేతువులతో ఉన్నారా, ఇట్లా ఉన్న 100% ఆరోగ్య సమస్యలు ఉంటాయి వీళ్ళకి. ముఖ్యంగా రవి కన్నా, రాహు కన్నా కేతువు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కేతువు ప్లస్ ఏ గ్రహం కలిసింది చూడండి, ఆ గ్రహం యొక్క కారకత్వాలు దెబ్బతింటాయి. ఇట్లా అన్నమాట. లగ్నకారకుడు రవిగ్రహం కాబట్టి. అందుచేత మీ జన్మజాతక చక్రంలో 6వ భావం చాలా ముఖ్యం. ఇంకపోతే కన్యా రాశిలో ఏదైనా గ్రహాలు ఉన్నాయా? కాలపురుష కుండలి చక్రానికి కన్యా రాశి 6వ రాశి. ఆ గ్రహ దశలు వచ్చినప్పుడు కూడా 100% ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఇట్లా ఉన్నప్పుడు ఆ కన్యా రాశి మీద గ్రహాల మీద గురు దృష్టి ఉంటే మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది, బాగుంటుంది. కన్యా రాశిలో ఉన్న గ్రహ దశలు కూడా ఆరోగ్య సమస్యలు ఇస్తాయి, శత్రువులు ఉంటాయి. రుణాలు అన్నది రుణ రోగాలు అన్నది ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడతాయి. కుజగ్రహ స్థితి బాగుందనుకోండి, ఇది క్యాన్సిల్ అవుతుంది. కుజుడు కారకుడు కాబట్టి. అట్లాగే కన్యా రాశిలో జన్మజాతక చక్రంలో
మీకు గాని గ్రహాలు ఉండి ఆ గ్రహ దశలు వచ్చినప్పుడు కూడా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అట్లాగే కేతువు ఏ గ్రహంతో కలిస్తే, ముఖ్యంగా రవి గ్రహంతో కలిసిందనుకోండి, వీళ్ళకి కళ్ళకి సంబంధించినవి, ఓకే, అట్లాగే ఎముకలకి సంబంధించినవి ఇబ్బందులు ఉంటాయి. శుక్రగ్రహంతో కేతు కలిశారనుకోండి, కళ్ళలో శుక్ర కణాలు ఉంటాయి, వాటికి సంబంధించినవి ఇట్లాగా వస్తూ ఉంటాయి. అందుచేత కొన్ని ఆరో భావం నుంచే కాదండి, కొన్ని గ్రహాల కలయికల వల్ల కూడా కొన్ని రకాల వ్యాధులు వస్తాయి. అట్లాగే ఆరో భావం మీ కన్యరాశిలో గ్రహాలు ఉన్న ఆ దశలో కొంచెం ఇబ్బంది పడతాయి. రవి నుంచి అష్టమ స్థానం, మీ రవి గ్రహం ఎక్కడ ఉన్నారు ఆయన నుంచి అష్టమ స్థానంలో ఏదైనా గ్రహాలు ఉన్నాయా, ఆ గ్రహాలు జన్మలగ్నానికి అశుభులైతే ఆ గ్రహ దశలు కూడా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అలాగే జన్మజాతక చక్రంలో కుజగ్రహం మీద గురుదృష్టి ఉన్న, లగ్నం మీద గురుదృష్టి ఉన్న, అప్పుడు అయితే ఆ గురుదృష్టి జన్మలగ్నానికి కేంద్రాధిపతి అవ్వకూడదు. గురుడు కోణాధిపతి అయ్యి గురుదృష్టి ఉన్న, పాపస్థానాలకు ఆధిపత్యం వచ్చినా పర్వాలేదు, గురుదృష్టి ఉన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా తగ్గిపోతాయి. లేదు ఆరో భావాధిపతే మీకు గురుడు అయ్యాడు అనుకోండి, తులా లగ్నం ఉంది, ఆరో భావాధిపతి గురుడు అవుతారు. అప్పుడు ఎలా అండి? అప్పుడు ఆయన కోణాల్లో ఉండాలి. ఉంటే ఆరోగ్య సమస్యలు వచ్చినా తగ్గిపోతాయి, పెద్ద ప్రాబ్లం ఉండదు. అట్లాగే ఆరో భావాధిపతి మీద గురుదృష్టి ఉన్న, ఆరో భావం మీద గురుదృష్టి ఉన్న ఆరోగ్య సమస్యలు ఉండవు ఇవి. మరి రెమెడీ ఏంటండి? రెమెడీ నాకు తెలిసి ఎక్కువ శాతం రవి ఆరాధన, సూర్య ఆరాధన చేసుకోండి. సూర్యగ్రహ ఆరాధన డైలీ, సూర్యగ్రహ ఆలయాలు సందర్శించడం ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు, ఎందుకంటే లగ్నకారకుడు రవి కాబట్టి. అట్లాగే తిరుపతి వెళ్తారు, అక్కడ తిరుచానూరు పద్మావతి అమ్మవారు కొలను ఉంటుంది, అక్కడ సూర్యదేవుడు ఉన్నారు, ఆయన స్వయంగా అక్కడ వెలిసారు. కథ ఉంది అక్కడ. ఆ సూర్యనారాయణమూర్తి దర్శించండి. అందుకే ఈ రథసప్తమికి మరి సూర్యప్రభ వాహనం మీద స్వామివారు సూర్యనారాయణమూర్తి రథసప్తమి రోజు అత్యంత వైభవంగా ఉత్సవం జరుగుతుంది. ఎక్కడ? తిరుపతిలో. కింద పద్మావతి అమ్మవారు, తిరుచానూరు పద్మావతి అమ్మవారు గుడి నుంచి బయటకు వచ్చి కొంచెం వెనక్కి వెళితే కొలను ఉంటుంది, ఆ కొలనికి ఎదురుగా సూర్య దేవాలయం ఉంటుంది. అక్కడ రోజు ప్రొద్దున్నే స్వామివారికి అభిషేకం అన్నీ చేసి అక్కడ స్వామివారికి అలంకరించిన గంధం అక్కడ పెడతారు చూడండి. ఆ గంధం వీలైతే తెచ్చుకొని రోజు పెట్టుకోండి. మరి ప్రొద్దున్నే వెళ్ళాలి, సుమారు 7 గంటలకల్లా వెళ్ళిపోతే మీకు ఆ గంధం అనేది దొరుకుతుంది స్వామివారికి. అక్కడ స్వామివారికి హారతి ప్రసాదం మీకు ఏది వీలైతే అక్కడ పూజ చేయించుకొని రండి. 100% ఆరోగ్య సమస్యలు అయితే మాత్రం తగ్గుతాయి. ఈ సూర్యనారాయణమూర్తి కథ ఉంది, అంటే గుర్తు ఉంది, గుర్తుకు రావట్లేదు. మీరు అక్కడికి వెళ్తే అక్కడ రాసిపెట్టి ఉంటారు. 100% ఆ మహిమ అయితే ఉంది. మీరు కూడా అది ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తిరుమల వెళ్ళినప్పుడు మిస్ కాకుండా
ఆ ఆలయానికి వెళ్ళి రండి, స్వామివారికి నమస్కరించుకొని ఆరోగ్యం ఆయన చేతిలో మంచిగా చూడమని పెట్టండి, అన్నీ బాగుంటాయి. అట్లాగే ఉమ్, ఉమ్, శ్రీకాకుళం అరసవెల్లి సూర్యుని దేవాలయం ఉంది, ఆంధ్రప్రదేశ్కి చెంది, అక్కడికి కూడా వెళ్ళి రావచ్చు. అక్కడైతే డైలీ చేస్తారనుకుంటున్నాను, లేదా ఆదివారం సూర్య నమస్కారాలు అక్కడ ఉంటాయి అరసవెల్లిలో. సూర్య నమస్కారాలు చేయించుకోండి, చేయిస్తే 100% బాగుంటుంది. అట్లాగే ఇదే అరసవల్లిలో ప్రతి సంక్రమణం రోజు తెల్లవారి 4 గంటలకు ఆయనకి అభిషేకం చేస్తారు. గవర్నమెంట్ ద్వారా వచ్చిన చిక్కులైన ఆరోగ్య సమస్యలైన ఈ అభిషేకంలో పాల్గొనడానికి ముందు రోజు రాత్రే వెళ్ళిపోయి ఈ అభిషేకం టిక్కెట్ అది ఉంటుంది, పాల్గొని అక్కడ ఆయనకి అభిషేకించే నీళ్లు మన మీద జల్లుతారు. మరి దీనికి వెళితే ఇది కూడా అద్భుతమే. అక్కడ 12 ప్రదక్షిణాలు కూడా చేయాలి. చేసి ఆ దేవదేవుణ్ణి, ఆ సూర్యనారాయణ మూర్తిని, ప్రత్యక్ష దేవుణ్ణి ఆరాధించి వస్తే 100% ఆరోగ్య సమస్యలు అయ్యి తగ్గుముఖం పడతాయి. అంటే మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మరి డాక్టర్ కూడా వైద్యో నారాయణ హరి అన్నారు. డాక్టర్ కూడా నారాయణుడే. ఆయన చెప్పిన మందులు ఇవన్నీ ఎట్లా పాటిస్తామో భగవంతుడిని కూడా అట్లాగా ఆరాధిస్తే మనకి పెద్దగా ఉండే సమస్య చిన్నది చేసి భగవంతుడు అనుగ్రహం కలుగుతుంది. గురు అనుగ్రహం పొందాలంటే మాత్రం ప్రతిరోజు గురు ఆరాధన చేసుకోవాలి. ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉన్నప్పుడు ప్రతిరోజు సూర్య ఆరాధన చేసుకోవాలి. ఈ రెమెడీస్ అన్నీ పాటిస్తే మాత్రం 100% బాగుంటుంది. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.